మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమానికి రాజమండ్రిలో శ్రీకారం చేయడం జరిగింది. దీనిని సుమారు 108 గ్రామాల వరకు కూడా పర్యటన చేసి 108 గ్రామాల నుండి 108 దేవాలయాలకు సంబంధించినటువంటి అమ్మవార్ల అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం పలికి 108 ఊర్ల నుంచి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామానికి 10 మంది చొప్పున షష్ఠిపూర్తి మహోత్సవానికి ఆహ్వానం పలికి వీరందరికీ కూడా సామూహికంగా రాజమహేంద్రవరం గర్వపడేటువంటి భవ అనేటువంటి సంస్థ వారి సారథ్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సాధువులు, సంతులు, అఘోరాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, నాగసాధువులు, ఉపాసకులు అనేక మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కూడా కానున్నారు. దీనిలో భాగంగా జూన్ 7వ తారీఖున హైందవ ధర్మశంకారావం పూరించడం జరిగినది. మధ్యాహ్నం 2 గంటల నుండి హిందూ ధార్మిక సంఘాలను ఐక్యం చేస్తూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలన్నింటి మీద జాగృతం చేస్తూ భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని రానున్నటువంటి రోజుల్లో సనాతన ధర్మానికి పడేటువంటి పెద్దపీట ఈ దేవాలయాల పరిరక్షణ, కుటుంబాల పట్ల, గ్రామాల పట్ల, దేవాలయాల పరిరక్షణ పట్ల, గ్రామ దేవతల యొక్క విశిష్టతలను గురించి సనాతన ధర్మంలో హైందవ ధర్మశంకారావం పూరించడం జరిగింది. ఇది జూన్ 7వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ ధార్మిక సంఘాలు వారు చేస్తున్నటువంటి విశేషమైనటువంటి సేవలను గుర్తించి వారికి అవార్డు ప్రదానోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మం పట్ల ఉన్నటువంటి ధర్మ పరిరక్షణను, ధర్మ ప్రచారానికి అందరూ భాగస్వామ్యాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం.